దేవుడు ఈరోజు పరిశుద్ధ విశ్రాంతి దినంగా ఆదివారంగా జరుపుకోవడానికి సమయం ఇచ్చారు. నేను ఇదిగో ఈ చిన్న ఆరాధనలో నీ ప్రత్యక్షత, నీ ప్రసన్నతను మీరు మాకు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఎవరైతే మా ప్రభు యొక్క కార్యక్రమాలు వింటూ ఉన్నారో దాని ద్వారా ఆత్మీయమైన మేలు పొందడానికి అనుగ్రహించమని, ఇద్దరు దీవులతో మిమ్మల్ని మా ఇచ్చిన కుటుంబాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆన్ చేసావు ఇది అవునా? హలో హలో ఎందుకు వస్తున్నాయి? నీ పాదం మొక్కేదని నీ పాదం మొక్కేదని నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొందుతున్నది, యేసయ్యా ప్రేమ పొందుతున్నది. నీ పాదం మొక్కేదను నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొందుతున్నది, యేసయ్యా నీ ప్రేమ పొందుతున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే. పరిశుద్ధమైన ఎక్కువైపోయిందా? అదే ఎంత వేసారా? డీలు వేసావా? తీసుకోవే దాంట్లో చెప్పలేదా? తగ్గించమ్మా, తగ్గించు. నాకు వాయిస్ రావట్లేదా? చెప్పిందమ్మా, చెప్పించి లేకపోతే మానే. అదే నీ పాదం మొక్కేదను నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొందుతున్నది, యేసయ్యా నీ ప్రేమ పొందుతున్నది. పరిశుద్ధమైన పరవశమే
పరమాయేసుని కృపవరమే పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే వెదకి నన్ను కనుగొంటివి వెదకి నన్ను కనుగొంటివి పాడుటకు పాట నీతివి పాడుటకు పాట నీతివి ఎక్కడేనే ఎక్కడే నీ పాదం నిత్యామతురించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా పొందుచున్నది యేసయ్యా పొందుచున్నది నూతనలోని ప్రభావముతో నూతన కవిత్వం నూతనలోని ప్రభావముతో నూతన కవిత్వం నింపి నిత్యం నడిపితివి నింపి నిత్యం నడిపితివి నూతన శాంతిము తెచ్చితివి నూతన శాంతిము తెచ్చితివి ఈ పాదం నిత్యామతురించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొందుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొందుచున్నది ఎరుకోనాదు పిలచితివి నాకు సహాయం చేసితివి ఎరుకోనందు పిలచితివి నాకు సహాయం చేసితివి చెడి ఎక్కడా ఏదో కాకుండా చెడి ఎక్కడా ఏదో కాకుండా తెరవచ్చిన ఆదుకుంటివి తెరవచ్చిన ఆదుకుంటివి నీ పాదం నిత్యామతురించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొందుచున్నది యేసయ్యా నీ ప్రేమ నిత్యముగాని సన్నిధి నాకు విశ్రాంతిని నిత్యముగాని సన్నిధి నాకు విశ్రాంతిని దూడుకరాని దండమును దూడుకరాని దండమును నిజముగా నన్ను ఆదరించును నిజముగా నన్ను ఆదరించును నీ పాదం నిత్యామతురించి నిన్ను పాడి కీర్తించెదను
ఫలించు చెట్టు నీవు నిలుచు తీగగనేను వ్యాపించుటకై. ఫలించు చెట్టు నీవు నిలుచు తీగగనేను వ్యాపించుటకై. కొమ్మనరికి కాలోపదేశి కొమ్మనరికి కాలోపదేశి కాపాడి శుద్ధిగా పెంచితివి. కాపాడి శుద్ధిగా పెంచితివి. నీ పాదం నిన్ను పాడి కీర్తించెదను. ఈ ప్రేమ పొందుతున్నది. ఈ ప్రేమ పొందుతున్నది. పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై. పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదములకేను నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొందుతున్నది. యేసయ్యా నీ ప్రేమ పొందుతున్నది. సౌండ్ బాగుందా? బయట తక్కువ ఉందని అదే తాగడానికి ఏదన్నా ఇంకే తాగడానికి ఏదో చెక్ 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 చెక్. పాటలకి యేసు ప్రభువు నీకు స్తోత్రం. విఠుపాల్ గారు రాసినటువంటి కీర్తనది. యేసు ప్రభువు నీకు స్తోత్రం. యేసు ప్రభు నీకు స్తోత్రము. స్తోత్రము నిల్లకాలము భాసిల్లుగాక. ఆమేన్. యేసు ప్రభు నీకు స్తోత్రము. స్తోత్రము నిల్ల
ఆశీర్వాదింపు మహాప్రభు. యేసు ప్రభు నీకు స్తోత్రము, స్తోత్రములు కాలము భాషిల్లుగాక. ఆమేన్. తర్వాత తల్లిదండ్రుల సేవ మారువాకు. ఇదేమో 2 ముక్కలా ఉంది. ఓకే, తగ్గులే. యేసుడు కూడా మార్చుడు. యేసు ప్రభు నీకు రము స్తోత్రము కాలము ఆశిల్లుగాక. యవ్వన కాలమందున యేసయ్య నిన్నే కోరగా, యవ్వన కాలమందున యేసయ్య నిన్నే కోరగా, ఆశను మాయందు పెంచగా, ఆశీర్వాదింపు మా ప్రభు. ఆశను మాయందు పెంచగా, ఆశీర్వాదింపు మా ప్రభు. యేసు ప్రభు నీకు స్తోత్రము, స్తోత్రము కాలము భాషిల్లుగాక. ఆమేన్. తల్లిదండ్రుల సేవ మారువాకు, అన్నా మన యేసయ్య ఆజమన్. తల్లిదండ్రుల సేవ మారువాకు, యేసయ్య ఆజనలో ఎనియంగా ముఖ్యమేగా. ఓ యువతి, ఓ యువక మారువాకు, ఆజ్ఞలలో ఇది అంత ముఖ్యమేగా. ఓ యువతి, ఓ యువక మారువాకు, యేసు ప్రభు నీకు స్తోత్రము, స్తోత్రము ఆశిల్లుగాక. ఆమేన్. ఆరాధన ప్రారంభించుకుందాం. అందరం కలిసి కీర్తన పుస్తకంలోని భీకరుండవు మా యెహోవా అనే కీర్తన పాడుకుని ఆరాధనకి. భీకరుండవు మా యెహోవా, గోడరే ఏకమైసా తాంగ పడిసా ద్వేషరుని గోలి యాడరే.
కరుణ మా యెహోవా పీఠ మీదుటను చూడనే మాటితోనే మమ్మునెల్లా మానవులుగా చేసెను. కీర్తించెను నా ప్రభువునే మెచ్చుగా మది ఏకము. మీ కరుణ మా యెహోవా పీఠ మీదుటను చూడనే ఏరితోడు ఏకమము సర్వేశ్వరుడు సృష్టించెను. దారుణిగా ఒక్కడేవా దైవమని బోధింతుము. మీ కరుణ మా యెహోవా పీఠ మీదుటను చూడనే పూర్ణగీతం జయదానై నాటి దేవుని శక్తిని బాటుగాను కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. మీ కరుణ మా యెహోవా పీఠ మీదుటను చూడనే మేటి సంగీతముపై వింతనారవ పొందను. జాతరేమే వేదనోడ సన్నుతు ప్రభు పొందను. మీ కరుణ పీఠ మీదుటను చూడనే మిక్కిలిక తాంబులాతో పొందను. దిక్కులేని గొర్రెలట్లు తిరుగనే పొందను. మీ కరుణ మా యెహోవా పీఠ మీదుటను చూడనే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన మన పాపములు ఒప్పుకొని
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులకి మేము స్వభావకముగా పాపులు మరియు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రములకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనదేక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యము పొందనట్లు నిన్ను గుర్తియు నీ చిత్తమును గుర్తియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందిద్దుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాతి 15వ ఆదివారము కొరకైన ప్రారంభ గీతము ఈ విధముగా ఉన్నది. త్రిత్వము తరువాతి 15వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనముల ధ్వని ఆలకింపుము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. తండ్రికి Oh
నీ జాలి చేత నీ సంఘమును పవిత్రపరిచి కాపాడము. అది నీ సహాయము లేకుండా సురక్షితముగా నిలువనేరదు కనుక నీ కృపా సహాయముల చేత దాన్ని ఎల్లప్పుడూ సంరక్షింపమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడే యుగములో జీవితచు పరిపాలించుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములో చదువుకుందాం. పత్రిక పాఠ్యభాగము గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 6వ అధ్యాయం 10 వరకు. అటుగానే సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 నుంచి 34 పాస్టమ్ గారు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నా ప్లేస్ తర్వాత 15వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము పత్రికా పాఠము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 6వ అధ్యాయము 10వ వచనం వరకు ఇలాగ వ్రాయబడింది. గలతీ 5:20 మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచిదారికి తీసుకొని రావలేను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాము ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడలా తనని తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అక్షయం కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక ఎందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుము. ఇంతటితో పత్రికా వాక్య భాగం ముగిస్తున్నది. అదేగానే సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 34 వచనాల వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది. మత్తయి 6వ అధ్యాయం 24 నుంచి 34. ఎవడును ఇద్దరు సువార్త పాఠం పాడండి.
ఓ ప్రభు నీకు మత్తయి సువార్త 6:24-34 చదువుకుంది. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విస్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపునేలా? అడవి పువ్వులు ఎలాగూ నెరుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలన నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుని అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఈనాటి కీడు ఆనాటికి చాలును. ఇంతటితో సువార్త పాఠ్యభాగము ముగిచున్నది. ఓ క్రీస్తు నీకు అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణి శరీర పునరుద్ధానమును నిత్య జీవమును పొందమని నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన పుస్తకంలో 392వ కీర్తన ఓ దేవ రక్షక అనే కీర్తన పాడుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఓ దేవా రక్షక నా
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, మీ అందరికీ ఈ ఉదయ కాలంలో నా యొక్క ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది క్రిస్టియన్ క్యాలెండర్లో త్రిత్వము తరువాతి 15వ ఆదివారంగా ఆచరించుకుంటూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు, ఈ లేఖనాల్లో ఒక ఇల్లస్ట్రేషన్, ఉదాహరణతో కూడినటువంటి ఒక మాట యేసయ్య చెప్పారు. ఇద్దరు యజమానులకి యజమానులు ఇద్దరు ఎవరంటే, ఓ పక్కన దేవుడు, మరొక పక్కన లోకం. ఈ లోకంలో ఉండేటువంటి ధనం, ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యం, దాన్ని మేమన్ అని అన్నారని, ఈ సిరి అని ఏదైతే బైబిల్లో రాశారో, అంటే మన భాషలో మనకి అందుబాటులో ఉన్నటువంటి పదంగా ఈ పదాన్ని వారు ఉపయోగించారు. కాబట్టి మత్తయి 6లో ఉన్నటువంటి పదం ఈ
సిరి అనేటువంటి పదం ఇంగ్లీష్లో కూడా మేమన్ అని రాశారు. అసలు పదం ఇది సిరియాక్ భాషలో, కల్దీర్ భాషలో ఉన్నటువంటి పదంగా చెప్తున్నారు. ఈ మేమన్ అనేటువంటిది ఒక దేవత. ఈ దేవత గాడెస్ ఆఫ్ మనీ, గాడ్ ఆఫ్ మనీ. మన దేశంలో కూడా ఈ యొక్క ధనదేవతలు ఉన్నాయి. చిన్నప్పుడు దెయ్యం పట్టుకున్నవాడు ధనలక్ష్మి పట్టుకుందా అని చెప్పేవారు. అదొక దేవత పట్టుకుంటుంది, దెయ్యంలా పట్టుకుంటుంది. అది కాకుండా ధనాన్నే, యాక్చువల్ ధనాన్నే దైవిఫికేషన్ అంటాం, దైవీకరించడం అంటాం. ఆ దైవీకరించినటువంటి దైవాలు భారతదేశంలో బాగానే ఉన్నాయి. పేర్లు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కుబేరుడు, ఆకాశరాజు అన్నగారు కుబేరుడు. కుబేరుడు దగ్గర చాలా డబ్బు ఉంటుందని ఆయన కొట్టది వేసి బొమ్మలు పెట్టుకుంటుంటారు ఇంట్లో. అలా ఉన్నాడు ఎవరికి తెలియదు, కానీ బాగా లావుగా ఉండి, పొట్టుండి, బొగ్గులు అవి బాగా ఉండి ఉన్నటువంటి కుబేరుడు. ఈయన కూడా గాడ్ ఆఫ్ మనీ, ధనానికి సంబంధించిన దేవుడు. అలాగే లక్ష్మి దేవత. భారతదేశంలో లక్ష్మి అంటేనే సిరి, సిరి అంటేనే లక్ష్మి. లక్ష్మి కూడా డబ్బు దేవత. మన ఫోటోల్లో చూపిస్తూ ఉంటారు. ఫోటోలో లక్ష్మీదేవి చక్కగా మంచి కిరీటాలు పెట్టుకుని దోశలలో బంగారపు నాణాల బట్టలా పోసేస్తూ ఉంటుంది ఆవిడ. అది బొమ్మ. అఫ్కోర్స్ కొంత హ్యూమన్ ఇమాజినేషన్. లక్ష్మి అంటే ప్రాస్పరిటీ అని అర్థం, అభివృద్ధి అని అర్థం. అయితే ఇక్కడ మేమన్ అనేటువంటిది ఈ సిరియాక్ పదంలో దేవతే అన్నారు, అంతే. గాడెస్, గాడ్. మనం గమనించవలసింది ఏంటంటే, సరే క్రైస్తవులు ఏదో ఆ దేవతకి వ్యతిరేకంగా చెప్తారు. మేమన్కి వ్యతిరేకంగా ఏం చెప్తారంటే క్రైస్తవులు, యాక్చువల్గా గ్రీక్ గాడ్ ఆఫ్ వెల్త్ అనే ఉంది. ఎందుకంటే ఆ ఎటమలాజికల్ మీనింగ్ ఏమీ లేదు మేమన్ అంటే. అయితే ఫారిన్ ఏంజల్స్ నుంచి, అంటే ఆకాశం నుంచి పడిపోయినటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవదూతలలో ఒక దేవతని ఈ జుడియో క్రిస్టియన్, యూదా క్రైస్తవ కల్చర్స్లో చెప్పుకుంటూ ఉంటారు. జుడియో క్రిస్టియన్, జుడియో హైఫన్ క్రిస్టియన్. అయితే ఈ యొక్క దేవత అలా పడిపోయినటువంటి దేవదూతయే దేవతగా మారిందని వీళ్ళ యొక్క అభిప్రాయం. అయితే ఈ గ్రీకులకి ఇంకో దేవత కూడా ఉంది, యాక్చువల్గా ప్లూటోస్ అని. ప్లూటోస్ అనే దేవత కూడా గాడ్ ఆఫ్ వెల్త్ ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, యేసు ప్రభు చెప్పినప్పుడు, ఈ మాటలు చెప్పినప్పుడు వారితో చాలా స్పష్టంగా చెప్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎక్కడ చెప్పారు? ఇది 25 నుంచి మనకు ఉంది. కానీ ఇంకా ముందు నుంచి చదివితే 19 నుంచి చదివితే కనుక ఇలా ఉంది: భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదు. ఈ దొంగతనం చేసేట కన్న వేసి దొంగతనం చేస్తారని బైబిల్లో కొంచెం అమాయకంగా రాశారు. మత్తయి గారికి దొంగల సంగతి తెలియదు. 21వ శతాబ్దంలో ఉండే దొంగల సంగతి పాపం ఆ మత్తయి గారికి తెలియదు. కన్న వేసేవాళ్ళు దొంగోళ్ళని అనుకుంటారు. ఇప్పుడు కూడా చాలామంది అమాయకులు ప్రజల్లో 99.99 ఇంకా ఎక్కువ శాతం
కన్నవేసేవాడే దొంగ అనుకుంటారు. ఇలా కాకుండా అధికారులుగా ఉంటూ దొంగతనం చేసేవాడు. నేను లంచగొండ్ల గురించి అనడం లేదు. లంచగొండి కాకుండా విపరీతమైన అవినీతికి పాల్పడేవాడు దొంగడే. అలాగే రాజకీయ నాయకుడు కూడా దొంగడే. అసెంబ్లీ జరుగుతుంది, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసేసుకుంటూ ఉంటారు ఈ దొంగలందరూ. దాంట్లో దొంగ కానటువంటి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారో నాకు చూపించుకొని అంటారు. నేను దొంగలేని అందరూ అంటే దొంగలంటే కన్ను వేసే దొంగలు కాదు, నా ఉద్దేశం అది కాదు. వీరు విపరీతమైన రాజకీయ అవినీతి చేయడం ద్వారా ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి సొమ్ము ప్రజా సంక్షేమం కొరకు, దేశ అభివృద్ధి కొరకు వెచ్చించవలసి ఉంటుండగా వీరు తమ స్వప్రయోజనాల కొరకు, బీజేపీ వాళ్ళు అయితే ఆర్ఎస్ఎస్కి ఇమ్మంటారు, అదొక రకమైన దొంగతనం. ఇంకా సూక్ష్మంగా చేస్తారు. ఈవేళ 6,000 లక్షలు 7,000 లక్షలు ఆస్తి కలిగి ఉన్నటువంటి ఒక ఎన్జిఓగా, సంస్థగా ఉంది ఆర్ఎస్ఎస్. అంటే వారు ఆ గ్రాంట్స్ చేసేటప్పుడు కాంట్రాక్ట్స్ కానీ లేదా ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ గ్రాంట్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన కిక్ బ్యాక్స్, ఈ సొమ్ము అంతా కూడా దొంగ సొమ్మే. పోలవరం బ్యారేజ్ కడతా ఉంటారు, కాపరేట్ ఏమో కొట్టుకుపోతుంది, మళ్ళీ కడతారు, మళ్ళీ కొట్టుకుపోతుంది, మళ్ళీ కడతారు, మళ్ళీ కొట్టుకుపోతుంది. ఎస్టిమేషన్ ముందు 40,000 కోట్లు అంటారు, తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొక అయిపోయాక మళ్ళీ ఇంకో 40,000 కోట్లు అంటా ఉంటారు. ఇది కాబట్టి ఈ లోకంలో నువ్వు ధనం ఎంత కూర్చుకున్న దగ్గర ఉండనెవరో. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నమ వేసి దొంగిలేదు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడు, అక్కడ చిమ్మెటయ్యను తుప్పెనను దాన్ని తినివేయను, దొంగలు కన్నమ వేసి దొంగలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు ఊరికే ధనము కోసం వెంపర్లాడకండి. ఈ లోకంలో ఈ 2 ఛాలెంజెస్ మన ముందు పెట్టాడు దేవుడు ఈ యొక్క పాఠ్యభాగంలో. మీకు దేవుడు కావాలా, ధనం కావాలా? మన వాళ్ళు పాట పాడించారు, ధనం వేరా అన్నిటికీ మూలం అని. ధనం అవసరం, కరెన్సీ కదా, కరెన్సీ అంట అవసరం మనకి, మన వస్తు మార్పిడికి, మన అవసరాలకి ధనం అవసరం. కానీ దాన్ని దేవతగా చేయడం, దేవుడిగా చేయడాన్ని, దాని కొరకు జీవించడాన్ని దేవుని వాక్యం చాలా గట్టిగా ఖండిస్తూ ఉందని మీకు మనం చేసుకుంటూ ఉన్నా. మరొక సంగతి ఏంటంటే, ఊరికే వర్రీ అయిపోకండి, చింతపడకండి. ఊరికే ఏమి ధరిస్తామో 31వ వచనంలో అంటాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి. ఇప్పుడు మన వర్రీ అంతా బేసిక్ నీడ్స్. ఇక్కడ ఇల్లు గురించి రాయలేదు, అది యేసుప్రభు కావాలని చెప్పలేదు అన్నమాట. ఎందుకంటే ఆయనకి ఇల్లు లేదు, యేసుప్రభుకి ఇల్లు లేదు. ఇల్లు ఉంటే కనుక ఈవేళ అయిపోదు, ప్రతి యుద్ధం అయిపోదు, మళ్ళీ ఇంకొక యుద్ధం. యేసుప్రభుకి ఇల్లు లేదు. అందుకని ఇక్కడ రెండు విషయాలు లేదా 3 విషయాలు యేసుప్రభు వారు చెప్తున్నారు.
ఊరికి వరి అయిపోకుండా ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అంటే బేసిక్ నీడ్స్ గురించి మీరు వరి అవ్వకండి. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు నీకు వాటిని ఇస్తాడు అని చెప్తూ మనుషుల్ని బర్డ్స్ తోటి, పక్షులతోటి దేవుడు కంపేర్ చేస్తున్నాడు. అబ్బాయి, ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. కొంచెం ఇది ఓవర్ స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. ఈ యొక్క పక్షులు లేకపోతే జంతువులు అవి పెద్దగా ఈ దాచుకోవడం గట్ట చెయ్యవు కదా అని చెప్పేసి యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు. మరి నీ బేసిక్ నీడ్స్ మాత్రం దేవుడు రాకుండా దగ్గరికి రాగానే పట్టుకురావండి. చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది మా మనవరాలు ఆఫీస్. కాబట్టి ఈ యొక్క డే టు డే లైఫ్ ప్రాక్టీస్ లో ధనం అనేటువంటిది అవసరం. ఈ యొక్క ధన సమృద్ధి కోసం రకరకాలుగా వెంపర్లాడుతూ ఉంటాం. ఈ సందర్భంలో నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. చాలా తక్కువ ఇన్కమ్లో దేవుడు మమ్మల్ని ఆశ్రయించాడు. ఏ నోట్ ఇప్పుడు లేదు. నా శత్రువులు ఏమనుకుంటారంటే, మేము కాబట్టి పాస్టర్గా నెల్సన్ బాబుకి ప్యారిస్ లేకుండా చేసేసాం, మేము కాబట్టి నెల్సన్ బాబుకి ఏమీ లేకుండా చేసేసాం, చేసిన ప్రతి ప్రయత్నాన్ని అంటే వాళ్ళ దృష్టిలో స్వార్థంగా చూసుకుంటారు. స్వార్థం అనుకుని దాన్ని ఆపేసాం అనుకుంటారు వాళ్ళు, కానీ ఏమీ చేయలేదు అనుకుంటారు వాళ్ళు, కానీ ఏం కాదు. ఈ దొంగతనం చేసేవాళ్ళు ఏఎల్సీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ప్రజలు కాదు సుమా, మామూలు పబ్లిక్లో ఉండేటువంటి వారి గురించి నేను మాట్లాడలేదు. వారు మంచివారు, దేవుడు అంటే చాలా భక్తి విశ్వాసాలు ఉండి కానుకలు విరివిగా ఇచ్చేటువంటి వారు, లేకపోతే ఇంత సంఘం ఉండదు. కానీ ఈ యొక్క ధనాన్ని చూసి ఆశించి 40 ఏళ్లుగా 50 ఏళ్లుగా పదవుల్లో కూర్చున్నటువంటి వారు దొంగల ముఠాలు. ఈ 70s లో 80sలో కూడా ఈ మధ్యప్రదేశ్ ఒరిస్సా మధ్య చంబల్లో ఉంటుంది. చంబల్లో దొంగల ముఠాలు ఉంటాయి. డాకులు ఉంటారు గుర్రాల మీద. మన షోలే సినిమాలో గబ్బర్ సింగ్ లాంటి వాళ్ళు. ఈ దొంగల ముఠాలో పనిది, దే బిలీవ్ దట్ దే ఆర్ డూయింగ్ గుడ్. వాళ్ళ నమ్మకం ఏంటంటే మేము మంచిగా చేస్తున్నాం, మేము డబ్బులు దొంగతనం చేస్తాం, దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఉంటారు. ఈ ముఠాలన్నీ ఇప్పుడు మామూలుగా అయిపోయారు. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఈ ఎస్పీలు గట్ట చెప్తూ ఉంటారు, వినండి. ఈ ముఠాలన్నీ కూడా దొంగతనం మానేశారు, కష్టపడతలేదు. ఇప్పుడు మామూలుగా ఈ రాజకీయాల్లోకి వచ్చేసారు. అందరూ రాజకీయాల్లోకి వచ్చి దొంగతనం మామూలుగా చేస్తారు. నార్త్ ఇండియాలో ఎక్కువగా జరుగుతుంది అదే. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్న దొంగలు ఇంకొక రకంగా చేస్తారు. వీళ్ళు కూడా దొంగలే. మీ చరిత్ర చెప్తాను నేను. మీ పూర్వీకులు దొంగలు కాబట్టి ఈ చర్చిల్లో మీరు దొంగతనం చేస్తారు.
పూర్వీకులు దొంగలు కాబట్టి చర్చిలో దొంగతనం చేస్తారు, అలా చేయరు. కష్టపడడం రాదు వాళ్ళకి, అది తెలిసిందే. ఆ బ్లడ్లో జీన్స్లో ఆ దొంగతనం ఉండిపోయింది. తాత ముత్తాతలు కానీ దొంగలేదు. తప్పు కాదు, అప్పుడు పూర్వం దొంగతనం తప్పు కాదు. ఎందుకంటే ఆకలికి ఉండలేక దట్ వాస్ ది లైఫ్ స్టైల్ ఉండేది ఎక్కువ మంది. అందుకనే భారతదేశంలో 64 కళల్లో దొంగతనం ఒక కళ అన్నారు. అది కళ ఉన్నదో నాకు తెలియదు, కానీ చాలా మంది జీన్స్లో మొదటి దొంగతనం ఉండిపోయింది. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఏంటంటే, దొంగతనం జరుగుతుంది, నీ ధనాన్ని వాళ్ళు దొంగలిస్తారు, జాగ్రత్త. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, ఈరోజు నా అకౌంట్లో 23 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ ఏదో మా పిల్లలు ఏదో చేశారనుకుంటారు, 23 రూపాయలకు వచ్చేసింది. కానీ నన్ను చాలా డబ్బున్న వ్యక్తిగా చూసి భయపడతా ఉంటారు కొంతమంది. వస్తాయి నాకు డబ్బులు, కావాల్సినప్పుడు వస్తాయి, అది కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, మరి ఏంటిది? ఇక నువ్వు దేవునికి దాసులుగా ఉంటున్నావా? ఈ ధనానికి, ఈ లోకపు విషయాలకి నువ్వు దాసులుగా ఉంటున్నావా అనేటువంటిది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే మమ్మల్ని పేదోళ్ళుగానే ఉండిపోమంటారా? దేవుని రాజ్యంలో ఉన్నారంటే, దేవుని రాజ్యంలో ఉన్నాము అంటే మేము పేదరికంతో ఉండాలా? పేదరికమే ఆత్మీయత, పేదరికమే మంచిదా ఏంటి మీరు చెప్పేది? అవును. ఇక్కడ ఏం చెప్పారంటే వర్రీ అవద్దన్నాడు. పేదరికం గురించి కొంచెం పక్కన పెడితే, ముందు ఈ లోకంలోని సంపాదన గురించినటువంటి ఈ దురాశాపూరితమైనటువంటి, నాకు ఇది కావాలి, అది కావాలి, నెక్స్ట్ నా పిల్లలు ఏంటి, నెక్స్ట్ ఆ పిల్లలు ఏంటి, ఇలాగా అలాంటి ఆశ ఉండకూడదు. అది వాక్యం చెప్పేటువంటి. నేను పొద్దున ఏం చేశానంటే, అసలు ఈ ప్రపంచంలో ఉన్న వెల్త్ అంతా కలిపి ఎంత? ప్రపంచంలో టోటల్ వెల్త్ ఆఫ్ ది వరల్డ్, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రపంచం యొక్క ఆస్తి ఎంత అంటే, వాళ్ళు డాలర్స్లో చెప్పారండి, 454.4 ట్రిలియన్ యుఎస్ డాలర్స్. ట్రిలియన్ అంటే ఎంత? 1,00,000. ట్రిలియన్ అంటే 1,00,000. 454.4 లక్షల డాలర్లు అంటే, నేను మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేశాను రూపాయల్లోకి. రూపాయి ఏమో 88.67 అగైనెస్ట్ డాలర్. అంటే ఎంత? 1,00,000 కోట్లు. ఎస్, 1,00,000 కోట్లు. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సారీ, 1,00,000 కోట్లు. ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిపి 40,291.694 లక్షల కోట్లు డబ్బు ఉంది ప్రపంచంలో. ఇంత డబ్బున్నా సోమాలియాలో, ఎరిత్రియాలో భయంకరమైన పేదరికం ఉంది. చచ్చిపోతున్నారంట ఆహారం లేక. భారతదేశంలో బిలో పవర్టీ లైన్ అంటాం. నేను అన్ని చూశాను, అబద్ధాలు చెప్పేస్తున్నాయి. మొత్తం గూగుల్ అంతా అబద్ధం చెప్పేస్తుంది. మన దేశంలో పేదరికం అంటే 5% ఉందని చెప్తున్నారు. నాకు తెలుసు. పవర్టీ లైన్ కింద ఉన్నవారు 40% ఎప్పుడో చెప్పింది. మనుషులు డబ్బు కోసం ఎంతగా వెంపర్లాడుతూ ఉన్నారో అనేది ఈరోజు మనం గమనించాలి. డబ్బు కోసం తాపత్రయం, వెంపర్లాట, దీనికోసం ఒకళ్ళొకరు చంపేసుకోవటం, పెళ్లి చేసుకుంటామని పెళ్లి చేసుకుని కూడా డబ్బు కోసం చంపేయడం. మీకు మనం చేసుకునేది ఏంటంటే, ఎంత డబ్బు ప్రపంచంలో ఉంటున్నా సరే, ఉత్పత్తి అయినా సరే,
పేదరికం అలాగే ఉంది. అయితే జీవం అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ బీయింగ్ విత్ గాడ్ అనేది అర్థం చేసుకోవాలి. నువ్వు దేవునికి దాసుడిగా ఉంటే గనక ఆత్మీయమైన పంట కోస్తావు అన్నాడు. అంతేనా? శరీర పంట, ఆత్మీయమైన పంట. ఇది దీంట్లో మన గలతీయులకు రాయబడిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆత్మ ఫలముల గురించి చెప్తున్నాడు. ఆత్మీయ పంట అంటే మన పాఠంలో ఏముందో చూడండి ఒకసారి. 24 చెప్పారా? అది పైన చూద్దాం, 22 నుంచి చూద్దాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అసలికము. ఇది వీటన్నిటిని నువ్వు తొలగించుకోవాలి. కాబట్టి మనం ఇలాంటి ఆత్మను అనుసరించి మనం నడుచుకుందాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, గలతీయులకి ఈ మాట హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే నీకు గర్వం ఉంటుంది లోకంలో. నేను చాలా గ్రేట్ అనుకుంటూ ఉంటాడు ఒక్కొక్కడు. నేను చూశాను, చూస్తా ఉన్నాను. చాలా చిన్న గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు మనిషి విర్రవీగిపోతా ఉంటాడు. దళితులు, క్రైస్తవులు కూడా చాలా విపరీతంగా విర్రవీగిపోతా ఉంటారు. మెడలు చాచి ఓరగా నడుస్తూ ఉన్నారని చెప్తారు చూడు. అలాగా పెద్ద గొప్పలాగా ఫీల్ అయిపోతాడు. రిటర్న్ అయిపోయి మళ్ళీ ఇలాగా తోటకూరలాగా వంగిపోతాడు. ఉద్యోగం చేస్తున్నంత సేపు చాలా గొప్పగా ఫీల్ అయిపోతాడు. టక్ చేసి ఇష్యూ వేసేసుకుని టక్ పని నడుచుకుంటూ వెళ్ళిపోయి డామినేట్ చేసేస్తూ ఉంటాడు. ఎవరిని డామినేట్ చేస్తాడో ఆ అమాయకుల మీద ఇక్కడ కథం తిరుగుతూ ఉంటాడు. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎందుకైనా వాడనని ఎంచుకుని ఎడలా తన్ను తానే మోసపరుచుకొనును. ఈ లోకంలో ఉండేటువంటి నీకు ఎక్స్ట్రా ఏవైతే తగిలించుకున్నావో ఏం ఉండవు, పోతాయి. చాలా త్వరగా పోతాయి, చాలా త్వరగానే పోతాయి. కానీ ఉన్నంతసేపు మాత్రం గర్విస్తున్నావు, గర్వించి దుర్మార్గమైన పనులన్నీ చేస్తున్నావు. అందుకని వట్టివాడయుండి ఏమీ లేదురా నీకు, ఏమీ లేకుండానే చాలా గొప్పడు అనుకున్నావు. నీకు నువ్వు ధరించుకోవాల్సిన భూషణాలు ఇవి కాదు. నీ పెద్ద ఉద్యోగం, పెద్ద ఆస్తి, పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద పదవి అవి కాదు. జాగ్రత్త, నువ్వు అతిశయపడుతున్నావేమో. నువ్వు దేని గురించి అతిశయపడాలో దాని గురించే అతిశయపడాలి. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వేమైతే విత్తుతావో దాన్నే నువ్వు కోస్తావు అన్నాడు. 8వ వచనంలో ఇంకా కొంచెం స్పష్టంగా చెప్తున్నాడు. అది పైన చూడాలి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట పోయిను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయం పోద్దంట, నశించిపోద్దంటది. క్షయమును పంటను పోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యము జీవమును పంట పోయును. కాబట్టి జాగ్రత్త.
ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని బట్టి గర్వించకూడదు. ఇప్పుడు మనం ఇవి వినిన తర్వాత మళ్ళీ డిసైడ్ చేసుకోవాలి, నువ్వు దేవునికి దాసులుగా ఉంటావా, సిరికి దాసులుగా ఉంటావా. ఏదో ఓ విషయం చెప్తారు, అంటే దేవునికి దాసులుగా ఉంటామంటే మేము పేదలు అయిపోవాలండి, పేదరికంలో ఉన్న చచ్చిపోవాలా? నో, యువర్ రైట్. పేదరికం అనేది మంచిది కాదు. పేదరికం అనే దాన్ని తిరస్కరణీయమే, వర్జనీయమే. కానీ దేవుల్లో ఆస్తికర్తనగా చేశాడు, కానీ నీకు కావాల్సింది ఇస్తాడు. అదే చెప్పాను దానికి. నేను దట్స్ హౌ ఐ బిగాన్ మై విట్నెస్. నీకు ఏం కావాలో, నీకు అవసరం, ఆ ఎక్కువ కోసం వెంపర్లాటలోనూ మోసపోతావు. అది వెరీ సింపుల్. నీకు కావాల్సినంతే ఇస్తాడు దేవుడు. నీకు ఎక్స్ట్రా కోరుకున్నావా, నువ్వు పప్పులో కాలేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. ఏ బై ఎనీ రీజన్, నా గురించి అబద్ధాలు చెప్పేవాళ్ళు బహుశా మన ఈ కురియన్ జోసెఫ్ గారికి, జోసెఫ్ ఎస్ గారికి, ఇంకా మూడో ఉంటాడు జయసత్వ కుమార్ గారికి నా గురించి బహుశా అబద్ధాలు చెప్పుకుంటారు. చాలా నెగిటివిటీలో ఉన్నారు, నెగిటివ్గా ఉన్నారు. నాకు ఏదో చెప్పాలి నా గురించి. అయితే వారికి నేను ఏమన్నా, మంచివాళ్ళు చెప్తే వినండి, మీరు చెడ్డవాళ్ళు చెప్తే వింటున్నారు. ఎవడైతే దోపిడీదారుడో, ఎవడైతే దుష్టుడో వాళ్ళు చెప్తే వింటారు. దుష్టులు నా గురించి మంచిగానే చెప్తారు, దోపిడీగారు నా గురించి మంచిగానే చెప్తారు. వారేమో వారు మాట్లాడినారు. అదొక ప్రమాదం ఉంటుంది మనకు. ఇప్పుడు సజ్జన నుండి వాడు ఆ జలనిధి నుండి మంచి విషయాలు చెప్తాడు. సజ్జనుడు తన ధననిధి నుండి సద్విషయములను తీసుకొస్తాడు. గుడ్ మ్యాన్ బ్రింగ్స్ యూ అప్ గుడ్ థింగ్స్. వాట్ హ్యాపెన్స్ విత్ ద బ్యాడ్ మ్యాన్? బ్యాడ్ మ్యాన్ అంటే మనిషి బ్యాడ్తో పుట్టడం, గుర్తేసుకుని దాని మీద తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు వాడు ఏం ముద్రించుకుని పుట్టడాడు. యువర్ క్వాలిటీస్, యువర్ డీడ్స్, యువర్ యాక్షన్స్ క్వాలిఫై యూ వెదర్ యూఆర్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ మ్యాన్ కదా. నీ యాక్షన్స్ చెప్తాయి గుడ్ మ్యాన్, బ్యాడ్ మ్యాన్ అనేటువంటి. ఎవరైతే ఈ సంఘాన్ని దోపిడీ చేయడానికి సిద్ధపడి ఉన్నారో, రకరకాలుగా సిద్ధపడతా ఉన్నారు, చేస్తారు, దోపిడీ చేస్తారు. వాళ్ళు చెప్పే మాటలు వింటే మీకు మంచివాడేమో చెడ్డవాడేమో మంచివాడు. మంచివాడంటే నేను ఎవరికి మంచి చేసినట్టు కాదు. అక్కడ దేవుని విషయంలో, ఈ సంఘం విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్. దాంట్లో ఏం కాంప్రమైజ్ ఉండదు. మీ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉన్నా సరే, నాకు తెలుసు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త ఏం కాదు కదా, ఇప్పటి నుంచో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటూ ఉంటాను. నన్ను గురించే కాదు, సారీ, అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ ఈ సంఘం నాశనం చేసేసింది. మంచి ఉద్దేశాలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ నాశనం చేసింది. నాకు తెలుసు కూడా కొంతమంది. దేవుని సంఘం, ఆంధ్ర లూథరన్ సంఘం ఇలా ఉండాలి, ఇది మంచి అని చెప్పిన వాళ్ళని చెప్తే చాలా నాశనం వాడు జడ్డంగా వేసేస్తారండి తీసుకెళ్ళి. లేకపోతే ఆ వెస్ట్ గుంటూరులో కనీసం రోజుకి 300-400 కుటుంబాన్ని పోషించుకోవడానికి వీలు కానటువంటి పరీక్షలు వేస్తారు. నేను సంగతి చెప్తాను, అంటే ఈ చర్చ గురించినటువంటి నా అభిప్రాయం కూడా చెప్తాను. చాలా ఉంది, చాలా రాసుకొచ్చాను, ఆయన పక్కన పెడతాను. ఫస్ట్ టైం ట్రైనింగ్లో నుంచి నాతో పాటు కేరళ ఫ్రెండ్స్ 4 ఓమన్ అనేవాడు జార్జి
అనేవాడు. ప్రాక్టికల్ వర్క్ వచ్చేవాడు మన ఏఎల్సి గుంటూరు. అక్కడ ఫాదర్ వెండి అని ఆయన ఉండేవాడు. రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ అని ఆయన కూడా పెట్టాడు. మన ఏఎల్సీలో మిస్ సిగ్మన్ లాస్ట్ మిషనరీ ఫ్రమ్ లోథరన్ చర్చ్ లాస్ట్ మిషనరీ సిగ్మన్ ఉండేవారు. ఆవిడ పిఎస్ఎస్ పెట్టారు, ప్రజాసేవా సంస్థ అని, మన వెస్ట్ ప్యారిస్ వెనకాల ఉండేటువంటి బిల్డింగ్లో. వాళ్ళని చూడడానికి అన్ని చూపించడానికి తీసుకొచ్చాను మా ఫ్రెండ్స్. మంగళ మందిరం అని ఉంటుంది గుంటూరులో, అక్కడికి వెళ్ళాం. మంగళ మందిరంలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సీన్ ఏంటంటే, మా ఊళ్ళో పందుల దొడ్డు ఉండేది. ఎరకలోళ్ళు పందుల్ని దాంట్లో తెచ్చేవాడు, దొడ్డు ఉండేది. అలాంటి పందుల దొడ్డిలో కొంతమంది మహిళలు అటు ఇటు తిరుగుతుంటే వెళ్ళాను. ఎవరమ్మా మీరంటే, బోధమ్మ గారు అండి, బోధమ్మగా ఉన్నామండి, రిటైర్ అయిపోయి చాలా కాలం అయిందండి అన్నా. ఒకప్పుడు అన్యుల మధ్యకి వెళ్ళి సువార్త అందించినటువంటి బోధమ్మ గారులేమో పందుల దొడ్డు లాంటి ఆ యొక్క గృహంలో ఉంటే, ఆ పక్కిళ్ళు కలకలాడిపోతుంది, జింగేలు మంటుంది. ఇంట్లో ఎవరుంటారంటే సూపరింటెండెంట్ గారు ఉంటారు. మాట్లాడతారా అన్నారు. నో అన్నా. సరే, తెలిసిపోతుంది కదా ఇల్లు చూస్తే. జిగేలు ఉంటుంది, చాలా అందంగా ఉంది. అక్కడికక్కడే విపరీతమైన వ్యత్యాసం, విపరీతమైన డిస్పారిటీ కనపడుతుంది అక్కడ. ఐ వాజ్ సో హార్ట్. మా ఫ్రెండ్స్ కనపడనీయకుండా దుఃఖాన్ని దాచుకున్నా. మీకు మనవి చేస్తున్నాను, నేను ఏఎల్సీలో ఈవేళ పరదేశ్ బాబు గారినో ఏరియా గారినో లేదా ఇంక ఎవరినో నేను విమర్శించడం లేదు. అంటే వారినే అనడం కాదని విమర్శిస్తాను, ఎందుకు విమర్శిస్తాను కానీ అలా కాదు, వారినే అనడం లేదు. వారి ముందు ఇంకా కొంచెం డీజనరేషన్, డిక్లైన్, కొంచెం ఇక పరదేశ్ బాబా దగ్గరికి వచ్చేసరికి అది 1000 folds అయిపోయింది అనమాట. ఓ 10 folds ఉన్నదో 5 folds ఉన్నదో 1000 folds అయ్యింది. అంటే ఈ దోపిడీకి లోనైపోయారు. అంటే ఏమైపోయిందంటే, వారు దేవునికి దాసులంటరుగా ఉండవలసినటువంటి దేవుని సేవకులు ధనానికి దాసులైపోయారు, డబ్బుకు దాసులైపోయారు. ఏదో ఉంది కదా సామెత, డబ్బుకు దాసోహమైన లోకం దాసోహం, బైబిల్ ఎప్పుడో చెప్పాడు. కానీ క్రైస్తవుడుగా ఉండాలి, క్రైస్తవుడు క్రీస్తు దాసుగా ఉండాలి. పేరు పెట్టుకుంటాం కాదు, యేసుదాస్ గారు, దేవదాస్ గారు అని పేరు పెట్టేసుకుంటారు మనవాడు. పేరు పెట్టుకుంటే కుదరదు. పేరు పెట్టుకోవడం కాదు, నీ జీవితంలో దేవుని దాసుడుగా జీవించడానికి సిద్ధపడుతూ ఉన్నావా? ఇవాళ ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నువ్వు ఏమీ లేకుండా ఊరికే నీకు గొప్ప అనుకుంటున్నాను, గొప్ప అనుకుంటున్నాను. ఉంటాయేంటి నీ బిల్డింగ్స్లోనే ఉంటావా? పెద్ద అపార్ట్మెంట్లు కట్టేసుకోవడంలో నిమగ్నం అయిపోయారు మన వాళ్ళు. పిచ్చి, నీకు కావాల్సిన ఇల్లు కట్టుకో, నీకు అవసరమైన ఇల్లు కట్టుకో, ఉండు. నీ మనసుకి ఇష్టమైనట్టుగా కట్టుకో, దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి. కానీ చర్చిని దోపిడీ చేసేసి కట్టవలసిన అవసరం నీకు లేదు కదా. ఆడు చేశాడు, నేనేదో చేయకూడదు అనుకోవడం అవసరం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, దేవునికి రాజ్యం అసలు ఏంటి? పేదరికాన్ని ఎందుకు మనం
పేదరికాన్ని మనం ఎందుకు ఆశ్రయించాలి? లేకపోతే సామాన్యమైన జీవితాన్ని ఎందుకు ఆశ్రయించాలి? యేసుప్రభు మాదిరిది. యేసుప్రభు నీ ప్యాలెస్ ఎక్కడ ఉందని అడిగాడు అప్పుడు. Where do you live? అంటే యేసుప్రభు వెనక్కి తిరిగాని చూసారు, దగ్గర పడాడు, అన్ని అడుగుతున్నాడు. రేడు చెప్పారు, తలవాల్చుటకైనను మనుష్య కుమారునికి స్థలము లేదు. ప్రశ్నే తప్పు. ఆయనకి వెళ్ళేంటి? అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, నువ్వు దేవునితో గనక ఉంటే, ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, మల్టీ డైమెన్షనల్ హ్యాపీనెస్, సంతోషం సమాధానం ఉంటుంది. ఈ ధనవంతుడు వాడు బతుకున్నంతకాలం ఇతరులని పీడిస్తూనే ఉంటాడు, ఇతరుల యొక్క సంతోషాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అది ధనవంతుడు డైరెక్ట్గా కాదు, వాడు ధనవంతుడిగా ఉండటం మూలాన అనేకమైన జీవితాలు నాశనం అవుతాయి. ఇది ఎకనామిక్ సిద్ధాంతం, ఆర్థికపరమైన ఒక సిద్ధాంతం. అందుకే మీకు ప్రపంచం ఆస్తి అంతా ఇవన్నీ లెక్క చెప్తున్నాను. ప్రపంచంలో ఆస్తి ఉంది కాబట్టి ధనం ఉంది, కానీ అందుకంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారు. అందుకంటే ఎక్కువ కాదు, తక్కువే. నీ ధనం కనుక సరైనటువంటి విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే పేదరికం ఉండదు. పేదరికంగా ఉండవలసిన అవసరం ఉండదు. అందరూ సుభిక్షంగా ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ పాఠ్య భాగాల్లో మనం ఏ విధంగా జీవించాలనేటువంటిది రోమాపత్రికలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు? రోమా 14:8 మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఈ బ్రతుక్కి చచ్చిపోవడానికి పెద్ద తేడా ఏమి లేదు ఇక్కడ క్రైస్తవుడికి. అందుకనే వరి అవద్దు అంటున్నాడు. క్రైస్తవుడికి బతుక్కిని చచ్చిపోవడానికి పెద్ద తేడా లేదు. అందుకనే చాలా సులువుగా ప్రాణాలు అర్పించారు ఆదిమ క్రైస్తవులు. కదా ఇప్పుడు కూడా నైజీరియాలో ఆయా ప్రాంతాల్లో, నా పేరు జ్ఞాపరావు, ఆ ప్రాంతంలో క్రైస్తవుల్ని మామూలుగా చాలా సులభంగా చంపేస్తారు. బతకుండగానే కప్పెట్టేయడం, చిన్నపిల్లల్ని చంపేయడం, కనసపెట్టి కాల్ చేసి చంపేయడం. కేవలం క్రైస్తవుడిగా ఉన్నది చంపేస్తున్నారు అక్కడ. మన దేశంలో కూడా క్రైస్తవుల్ని బాగానే హింసిస్తున్నారు. 5వ ర్యాంకులో ఉంది అది. క్రైస్తవులు హింసించేటువంటి దేశాల్లో 5th ర్యాంక్ ఇండియా. ఇప్పుడు ఇంకా పైకి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. లాండ్ ఆర్డర్ లేదు మన దేశంలో, డామినేషనే. ఎవరు డామినేట్ చేయగలిగితే వాడు. కులం వాళ్ళు డామినేట్ చేస్తారు కాబట్టి కులం డామినేట్ చేస్తారు. సరే చేసేది వాళ్ళు చేస్తున్నారు. కానీ మన గురించి, క్రైస్తవుని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు బ్రతికినను చనిపోయినను క్రీస్తువాడు. ఏమని తేడా ఉంటుంది?
ఇది ఈ లోకంలో క్రీస్తు దాసునిగా జీవించటంలో అర్థం అది. దేవుని దాసునిగా, దేవునికి చెందిన వ్యక్తిగా నీవు జీవించినప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు దేని గురించి. కానీ హిపోక్రేట్ కాదు. చాలామంది హిపోక్రేట్స్ ఉంటారు మనలో. హిపోక్రసీ చాలా అంటే వేషధారణ ఈ వేషధార జీవితం చాలా ప్రమాదం. నీ ఆత్మీయ జీవితానికి గొడ్డలి పెట్టు. నువ్వు భక్తుని అనుకుంటావు, భక్తి మాటలు మాట్లాడతావు, బాగా ప్రార్థన చేస్తావు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు, ఏడుస్తూ ప్రార్థన చేస్తావు, కానీ నిజమైన క్షమాపణ కోరుకో. వాళ్ళకి తప్పు చేసిన బాధ ఉంటాయి కదా. హిపోక్రేట్కి ఆ బాధ ఉండదు. హిపోక్రేట్కి వేషధారికి తాను తప్పు చేశాననే బాధ ఉండదు అసలు. కాబట్టి వాడికి క్షమాపణ రాదు. నువ్వు కన్నీటి పెట్టి ప్రార్థన చేస్తున్నా హిపోక్రసీ ఆల్రెడీ చూడాలని. పేరు చెప్పను కానీ నాకు స్నేహితుడు ఉండేవాడు, చాలా మంచివాడు. వాడు కైండ్ హార్టెడ్ మ్యాన్ ఒక రకంగా అండ్ వెరీ యాక్టివ్. చాలా మంచివాడు. వాడి జీవితంలో చాలా మంచి సాక్ష్యం ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. వాడు చాలా గొప్ప సాక్ష్యం ఉంది వాడికి. బట్ అన్ఫార్చునేట్లీ హీఈస్ హిపోక్రేట్ వాడు. నేను వాడు ఒరే అంటానని చెప్పేసి నాతో మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నంతసేపు ఒరే అనుకున్నాం. నాకంటే చిన్నవాడు అయినా నన్ను అనేవాడు, నేను వాడిని అనేవాడు. కానీ అతను ఒక ఇంపార్టెంట్ పదవిలోకి వెళ్ళిన తర్వాత వాడిని నేను పలకరిస్తూ ఇలాగే మాట్లాడతానని తెలుసు వాడికి. ఇలాగే మాట్లాడతాను కాబట్టి వీడితో పలకూడదు అనుకున్నాడు, మానేసినాడు. దట్ వాస్ హిపోక్రసీ. నాకు స్నేహితుడిగానే పరిచయం అయ్యావు, స్నేహితుడిగా ఉన్నావు, ఏ పదవిలో ఉంటే ఎక్కడ తగలంటే నాకెందుకు? వాట్ ఇస్ ఇట్ టు మీ అండ్ వాట్ ఇస్ ఇట్ టు గాడ్? నువ్వే నేనే. అంటే మనుషుల్లో, క్రైస్తవుల్లో ముఖ్యంగా ఈ హిపోక్రసీ ఉంటుంది. ఈ యొక్క వేషధారణ ఉంటుంది. నువ్వు ఒట్టివాడి అయ్యుండి ఏదో అనుకుంటే కనుక ఏమి కాదు. దేవుని దాసునిగా ఉన్నావా, దేవుని పక్షంగా ఉన్నావా లేదా? పేదరికం అంటే పేదరికం కోసం పేదలుగా ఉండడం అనట్లేదు దేవుడు మనల్ని. ధనాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. ధనాన్ని ప్రేమించొద్దు. నీ అవసరాలు దేవుడు నీకు తీరుస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో దేవుని బిడ్డగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఉండాలి. అట్టి మనస్సును పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించుగా. ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులకును ప్రభువైన యేసుక్రీస్తు వలన సదా కావలిందుగాక. ఆమె దేవా నాయందు స్థిరమైన మనసు
ఇది సంచేదమ్మా బైబిల్ పెడతాను పెట్టేసుకుంటాను మెగ్నీషియం బ్యాకప్ పడుకోబెట్టిరా భజనగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహోపకారి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పర్వతాన్ని మీకు వందనాలు. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాపాడు సంరక్షించారు. ఈ సమయం వరకు తగిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్య మహదేవుల నాటి మొలకెత్తి ఫలించడానికి సహాయం చేయండి. దయాలు తండ్రి నాయన మేము అతని మీ యొక్క వాక్యం చేత ఉద్బోధించుకున్న వారమై ప్రభా నీకు అనుకూలమైన జీవితాన్ని బిడ్డలుగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం. దీవించండి ఇప్పుడు బాబు మిమ్మల్ని దీవించండి. రాకపోకలో సహాయం చేయమని ఉద్యోగాన్ని దీవించుకుని గ్లోరీని బట్టి ఉందని దీవించండి తండ్రి. బిడ్డకు అవసరమైనటువంటి శక్తి బలాన్ని అనుగ్రహించండి. అటు రీతిగానే చనిబిడ్డను మా ప్రభావ ప్రేజీని ప్రత్యేకించి ఆశ్రయించడం వేడుకుంటున్నాం. విధుబాబుని దీవించండి. చండబిడ్డలు ఇచ్చారు. గ్రేస్ దీవించండి. మా ప్రభు బ్యాంలోను పంపిణీ మీరు ఆశ్రయించలేదు. సాయంత్రం దీవించండి. రెండు ఇచ్చిన సంతానం పుట్టిన ప్రియాటికి మీరు ఆశ్రయించండి. పంపిణీ దీవించండి. మీరు అవసరాలు దీవించండి. రీతిగానే మా ప్రభుత్వంలో ఎవరైతే మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ బిడ్డలను అందరిని బట్టి నీకు మనవి చేస్తాం. మా ప్రభుత్వంలో ఈ ప్రత్యేక సమయంలో వాక్యం చేత ఇవ్వబడిన వారమై నీకు అనుకూలమైన జీవితాన్ని జీవించడం సహాయం చేయండి. ఏ పరిశుద్ధ నామాన్ని బట్టి బతుకున్నాడు వేడుకొని ప్రార్థిస్తున్నాము దాన్ని. ఆమె త్రేక దేవుని దేవున మీకు తోడే ఉంటుందాక. ఆమె ముగించుకుందాం. ముగింపు ప్రార్థనగా మరొకసారి కీర్తనగా ముగింపు కీర్తనగా యేసునాథారా నెంబరంతా మర్చిపోయిన నెంబరు 537వ కీర్తన. యేసునాథ రారా. యేసునాథ రారా
పొందింటివి ఓ తండ్రి పొందింటివి నీ తండ్రి యేసునాథా రారారా దేవనాథా రారారా దేవనాథా రారారా లోక పాపమును జయించి లోకులారా ప్రీతివి లోకులారా ప్రీతివి యేసునాథా రారారా దేవనాథా రారారా దేవనాథా రారారా వేడుకతో రామేము వేడుకొందు ఓ తండ్రి వేడుకొందు ఓ తండ్రి యేసునాథా రారారా దేవనాథా రారారా దేవనాథా రారారా. ప్రార్థన చేసుకుందాం. దాంట్లో ఉందా? మహోన్నతుడా మహోపకారి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. గడిచిన వారం అంతా కాపాడారు, సంరక్షించారు. నాయనా రక్షణ కలిగించడి నీ వాక్యమందలి పవిత్రమైన బోధ యందు నీ సార్వత్రిక సంఘమును కాపాడేయమని, అందువల్ల మాకు గల విశ్వాసము బలపడి సకల జనుల మాలో ప్రేమ వృద్ధి పొందినట్టు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. సంఘములకు సంబంధించిన శాస్త్ర పాఠశాలలను, వేద పాఠశాలలను, ఇతర పాఠశాలను దీవించండి. వారి నుండి వాక్య సేవ యందును, రోగులకును, కష్టములలో ఉండు వారికి బీదలకును పరిచర్య చేయటం యందును, జీవనోపాయం అంటే యందును నిన్ను సేవించు స్త్రీ పురుషులు బయలుపెట్టడానికి మరి వినయముతో వేడుకొనుచున్నాము దేవా. ఆయా విధములైన ఆపదలలో ఉన్న వారందరినీ ముఖ్యంగా నీ నామము నిమిత్తమును, నీ సత్యము నిమిత్తము శ్రమపడుచున్న వారు ఆ బాధలు తండ్రి భావం గల నీ చిత్తము అనుసరించి కలిగినవే అని తెలుసుకుని సహించుకున్నట్లు ఈ పరిశుద్ధాత్మ చేత ఆదరించండి తండ్రి. నా శరీరాత్మీయులకు కలుగు హాని నుండి, అపాయము నుండి, తప్పుబోధ నుండి చెప్పశక్యముగా దైన కృపను కనికను బట్టి కాపాడు. అటుకాల మందిలను సకల జనులకు ముఖ్యముగా నేను నమ్మవారికి సహాయుడుగాను రక్షణ కనపరచుకుని వేడుకుంటున్నా దగ్గర తండ్రి. యుక్తకాలం ముందు ఆవశ్యకమైన భూఫలములను మేము అనుభవించినట్లు వృద్ధి చేయించండి. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను, పవిత్రమైన విద్యలను, ఉపయోగకరమైన జ్ఞానమును విసంపజేసి ఆశీర్వదించండి దగ్గర తండ్రి. మా యొక్క ఆంధ్ర వివాదక లోతుల సంఘాన్ని బట్టి నీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. త్యాగమూర్తులైనటువంటి మిషనరీస్ ద్వారా ఆరంభించబడి మా ప్రభు ఎంతో త్వరితగతిని అభివృద్ధి చెంది ఉన్నటువంటి విస్తరించినటువంటి సంఘంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి. ఈరోజు మరి గుంట నక్కలు, చెరుకు చెయ్య నక్కలు ద్రాక్ష తోటలో ప్రవేశించినట్టు ఆ సంఘంలో ప్రవేశించి దీన్ని పాడు చేశారు. పాఠశాలలు, వసతిశాలలు పాడు చేశారు నాయన, వైద్యశాలలో పాడు చేశారు. నీకు మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రభా. మరి దాని నుంచి తిరిగి మా ప్రభా
తండ్రి దీన్ని పునరుద్ధరించాలనే ఆశతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఎవరైతే అధికారులుగా వచ్చారో మరి కురియన్ జోసెఫ్ గారు, జోసెఫ్ పిఎస్ గారు, వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, ఆలోచనను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, ఇంకా మా పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మరి ఆ యొక్క వేషధారణయుతమైన జీవితం కాకుండా నీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి సేవకులుగా ఉండలాగా దీవించుకొని వేడుకుంటున్నాం. ఈరోజు అనేకమైన సంఘాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ప్రభు. వారందరి గురించి నీకు మనం చేసుకుంటున్నాం, సహాయం చేయండి. అలాగే మరి మా ప్రభు మరి నాకు జరిగినటువంటి సంగతి నీ పాదాల చుట్టూ ఉంచుతున్నాను. ఆ యొక్క ఎర్ర పేరకుల లాస్ నీ పాదాల చుట్టూ ఉంచుతున్నాను. ఆశించాను మా ప్రభు దాన్ని కాంపెన్సేట్ అవుద్దని, కానీ ప్రభు మరి దానికి ఇంకా తీవ్రంగా దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తులుగా తయారైనప్పుడు నీ చిత్తానికి మేము దాన్ని వదిలిపెట్టేటువంటి శక్తిని నాకు అనుగ్రహించు. ఆత్మబలాన్ని, మనోనిబ్బరాన్ని నాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాము, సహాయం చేయి. దయగల తండ్రి, ఇదిగోనైన సమయంలో మా కుటుంబాలను పాదాలు చంద్రుస్తున్నాం. మా బిడ్డలను దీవించండి. ఎవరైతే జరిగిన అన్యాయం పట్ల సానుభూతి వ్యక్తం చేసి ఉన్నారో వారు కూడా హింసించబడ్డారు. ఆ కుటుంబాన్ని, నాతో పాటు మరి ఈ యొక్క 3-4 సంవత్సరాలుగా ఉన్న కుటుంబాన్ని మేము ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని పేరు మీద వర్షం దీవించండి. న్యాయం కోసం నిలబడి ఉన్నటువంటి వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభుత్వ సంఘంలో వారి యొక్క అవసరాలు, అక్కర్లు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల రక్షక ఈ సమయంలో మా ప్రభు మరొకసారి మా సంఘాన్ని బట్టి మనవి చేసుకుంటున్నాము. దీవించండి, ఆశీర్వదించండి. మా ఈ చిన్న ప్రార్థనలు దీవించమని ఎవరైతే వాక్యం ఆసక్తిగా విన్నారో వారి జీవితాల్లో మేలుకరమైన దాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభు మరొకసారి మా ప్రభు మా ఈ ప్రార్థన నీ పాదాల చెంత వినబడలేమని, ఆ పాపాలు మన్నించమని యేసయ్య దివ్య నామాన్ని బట్టి బ్రతుకులాని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరగా ఆహారం వేడు మాకు దయచేయి. ఆయన అపరాధం చేస్తూ క్షమించగల అపరాధం క్షమించు, తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కలుగజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. Babasu